నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, వీటికి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఇండియాస్ బెస్ట్ వారికోస్ వెయిన్స్ డాక్టర్ అవార్డు గ్రహీత, అవీస్ హాస్పిటల్స్ ఎండి మరియు ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ రాజా వి కొప్పాల గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి అండ్ ప్రతి ముగ్గురులో కూడా ఒకరిలో మనం ఇది చూస్తున్నాము, ఎందుకని? రైట్. సో వారికోస్ వెయిన్స్ అంటే బేసిక్గా కాళ్ళకి ధమనులు అనగా ఆర్టరీస్ రక్తాన్ని తీసుకొని వెళ్తాయి, కాళ్ళ నుంచి సిరలు రక్తాన్ని తీసుకొని వస్తాయి. ఆ వెనక్కి తీసుకొచ్చే సిరల్లో ఏమన్నా బ్లాకేజెస్ ఉండి లేకపోతే వాల్వులు పనిచేయకపోవడం వల్ల బ్లడ్ మళ్ళీ కాళ్ళలో వెళ్ళి అక్యూములేట్ అయిపోతే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. ఈ వారికోస్ వెయిన్స్ చాలా కామన్ ప్రాబ్లం. నియర్లీ మనం చూసి లెక్క పెట్టామంటే నియర్లీ 30% ఆఫ్ పీపుల్కి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. ఈ రీసెంట్గా వరల్డ్ వెయిన్ కాంగ్రెస్లో అంటే ఒక జర్మన్ పేపర్ పబ్లిష్ అయింది. జర్మనీ నుంచి కొంతమంది డాక్టర్లు ఒక పేపర్ పబ్లిష్ చేశారు. దానిలో ఏమని రాయబడిందంటే కాళ్ళు నొప్పి ఉండే వాళ్ళలో అంటే లెగ్లో క్రానిక్ పెయిన్ ఉండి సఫర్ అయ్యే వాళ్ళలో స్కానింగ్ చేస్తే 67% మందికి వారికోస్ వెయిన్స్, క్రానిక్ వెయిన్స్ ఇన్సఫిషియన్సీ ఉందని వెల్లడైంది. సో ఈ వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్. దీనిలో రకరకాల స్టేజెస్ ఉంటాయి. బట్ ఈ వారికోస్ వెయిన్స్ మీద అవగాహన పెంచుకోవటం, దీన్ని చాలా కృత్రిమ పద్ధతిలో ఎక్కడా కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం లేకుండా చేసే డాక్టర్లు ఉన్నారు అని తెలుసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ వారికోస్ వెయిన్స్ అనేవి అంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం అంటారా, ప్రాణాంతకమా? షూర్. సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామంది నాకు ఇవి అడుగుతుంటారు, వారికోస్ వదిలేస్తే ప్రాణం పోతుందా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలాగంటే వాళ్ళ పాపం ఎలా కంపేర్ చేసుకుంటుంటే గుండెపోటు, దానిలో ప్రాణాంతకం డెఫినెట్గా ఉంటుంది. వారికోస్ వెయిన్స్ మనం విడిచిపెట్టంగానే ఇది ప్రాణానికి మీద వెళ్ళిపోతుంది అనుకోవడం పొరపాటు. ఓకే, వారికోస్ వెయిన్స్ లైఫ్ థ్రెటనింగ్ కాదు, కానీ అరుదుగా అంటే చాలా రేర్గా అబౌట్ 1 or 2%లో ఈ వెయిన్స్ లోపల రక్తం గడ్డకట్టడం, ఈ గడ్డకట్టిన రక్తం కాస్త లోపలికి వెళ్ళి డీబీటీగా మారడం, అలా జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి డీబీటీ వచ్చిన వాళ్ళలో క్లాట్స్ హార్ట్కి వెళ్తే పల్మనరీ ఎంబలిజం అంటారు, అలా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కాకుండా మనం ఏంటంటే వారికోస్ వెయిన్స్ ఉండే వాళ్ళలో కాళ్ళు తరచుగా పుళ్ళు పడతాయి. ఈ పుళ్ళు పడినప్పుడు ఆ పుళ్ళు చుట్టూ ఇన్ఫెక్షన్ రావటం, తెల్ల రక్త కణాల కౌంట్ పెరగడం, దాన్ని సెప్సిస్గా మారటం, ఇవన్నీ కూడా మనం చూసాం. దాన్ని కాళ్ళలో గ్యాంగ్రీన్ అంటారు. సో ఇవేవి కూడా వీటి వల్ల ప్రాణం పోవాలని రూల్ లేదు. అట్ ద సేమ్ టైం మనం చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోగలిగే వారికోస్ వెయిన్స్ ఇప్పుడు కొత్తగా ఉండే కృత్రిమ పద్ధతులు, లేజర్స్, క్లాక్స్, ఇవన్నిట్లో మనం చాలా ఫాస్ట్గా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి దానికి మనం తీసుకెళ్ళి కాళ్ళల్లో మనము అంటే దాన్ని కాంప్లికేట్ చేసుకోవడం కొంచెం పొరపాటు అవుతుంది. ఓకే, అలా అని క్లియర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే వారికోస్ వెయిన్స్ వల్ల డైరెక్ట్గా ప్రాణం పోవడం జరగదు. అండ్ వారికోస్ వెయిన్స్ టూ మచ్ కాంప్లికేటెడ్ కాదు అంటున్నారు, బట్ ఈ వారికోస్ వెయిన్స్కి చికిత్స తప్పనిసరా? రైట్. సో వారికోస్ వెయిన్స్కి చికిత్స తప్పనిసరి. ఇది చాలా ఇది ఒక అపోహ చాలా మందిలో ఇది ఉందన్నమాట. ఒకటి ఏంటంటే వారికోస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే చికిత్స గ్యారంటీగా చెప్తారనో లేకపోతే ఆపరేషన్ చేసుకొని చెప్తారనో, ఇవన్నీ ఏంటంటే కొన్ని రాంగ్ ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఏవిస్ వ్యవస్థ తీసుకుందాం. మా ఏవిస్ వ్యవస్థలో 57,000 ఓపీ చూడడం జరిగింది గత 3 ఏళ్లలో. అందులో 6,100 మంది అంటే వీళ్ళందరూ వాస్కులర్ పేషెంట్లే, కాళ్ళు సమస్యలు ఉండి మా దగ్గరికి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరిలో కూడా కలిపి మేము మొత్తం చేసింది 6,000 మాత్రమే. సో వీళ్ళందరూ ఏంటంటే ఎక్కువ మందికి అక్కర్లేదని చెప్తాం. సో వారికోస్ వెయిన్స్ రాగానే వెంటనే ఆపరేషన్ చేసుకోవాలని ఎవరు చెప్పినా తప్పే, ఎవరైనా మేము అలా చేస్తామని చెప్పినా అది అంతకన్నా తప్పు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మిత్ డిస్పెల్ చేయటం. సో ఇది మా స్టాటిస్టిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నంబర్లతో చెప్తున్నాను. ఓకే, 54,000లో 6,000కి మాత్రమే చేసాం గత 3 ఏళ్లలో. సో చాలామందికి ఇది అక్కర్లేదని చెప్పడం కానీ వేరే ఉపయోగాలు చెప్పడం కానీ జరుగుతుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మన భారతదేశంలో డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చాలామంది చాలా అడ్వాన్స్ స్టేజ్లోనే వస్తారు. వారు ఏంటంటే వాళ్ళు బాగా ఆ లోకల్గా ఏమైనా రిసోర్సెస్ ఉంటే వాటిని వేస్ట్ చేసుకొని, లేదంటే వాళ్ళు వెళ్ళే డాక్టర్లకి ఈ వారికోస్ వెయిన్స్లో ఈ కొత్త కృత్రిమ పద్ధతుల మీద అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర కానీ తప్పు గైడెన్స్ తీసుకొని రావడం కూడా జరుగుతుంది. సో అలాంటి పేషెంట్స్ చాలామంది మనం చూస్తుంటాం. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, తీసుకుందాం. నాగరాజు గారు జగ్గేపేట నుంచి. హలో. హలో, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి డాక్టర్ గారు. రెగ్యులర్ గా నేను టేబుల్ టెన్నిస్ ఆడతానండి. అయితే ఈ మధ్య ఎక్కువగా గమనించింది ఏంటంటే కాళ్ళు వాపు వస్తున్నాయండి, కాళ్ళు బాగా. అవి కాకపోతే నేను కిడ్నీ టెస్ట్ అవి కూడా చేయించాను.
చేస్తే అవి మంచిగానే ఉన్నాయన్నమాట, దాంట్లో తేడా ఏం లేదు. అయితే ఎందుకు అలా వాస్తున్నాయి ఏంటి అనేది, కాకపోతే నా అదే ఈ డిక్లోఫెనాక్ ఇట్లాంటివి స్ప్రేస్ ఇట్లాంటివి వాడితే కొంచెం రిలీఫ్ వస్తుందండి. స్ప్రేస్ వీటి వల్ల చెప్పగలరా? స్ప్రేస్ వీటి వల్ల అసలు ఎటువంటి వాపు తగ్గదండి. దయచేసి ఈ మోస్ట్ లెగ్స్ మీద, స్కిన్ మీద స్ప్రేస్, ఆయిల్స్ నాకు తెలిసి 99% వాటికి ఏం యూజ్ ఉండదు. రేర్గా ఏదో పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజీ వస్తే క్యాప్సైసిన్ క్రీమ్ రాయటమో, లేదంటే సివియర్ మైగ్రేన్ ఉంటే క్యాప్సైసిన్ క్రీమ్ రాసుకోవడం, కొంతవరకు రేర్ సిచ్యువేషన్స్ అంటే 2 or 3% ఆఫ్ మెడికల్ పెయిన్స్కి ఈ క్రీమ్స్ పనిచేస్తాయి. కానీ అసలు ఇలాంటి వాపు పెయిన్, నొప్పి, బాధ ఉంటే మీరు దయచేసి ఇట్లాంటి క్రీములు, ఆయింట్మెంట్లు, స్ప్రేలు ఇవి రాయకండి. వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎటువంటి సైంటిఫిక్ ప్రూఫ్ అస్సలు అంతకన్నా లేదు. ఒకప్పుడు డిక్లోఫెనాక్ ఉందనుకోండి, అది నోటి ద్వారా తీసుకోవడానికి ఎంతో కొంత ఎవిడెన్స్ ఉంది. అదే డిక్లోఫెనాక్ ఇలా పాయింట్మెంట్లో రాసుకుంటే ఎంత వెళ్తుంది, ఎంత ఉండిపోతుంది, అవన్నీ మీద చాలా మనం డిబేట్ చేసుకోవచ్చు. ఎనీవే అదొక వేరే డిబేట్. సో కమింగ్ బ్యాక్ టు ఒరిజినల్ ప్రాబ్లం, మీ కాళ్ళలో ఎందుకు నొప్పి ఉంది, కాళ్ళు ఎందుకు వాపులు వస్తున్నాయి? సో కాళ్ళలో వాపులు రావడానికి మీరు చెప్పినట్టు చాలా కారణం. కిడ్నీ టెస్ట్ ఒక్కటి సరిపోదండి. దేర్ ఇస్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయాలి. బ్రెయిన్ ఏట్రియల్ నాట్రిటిక్ పెప్టైడ్ అని ఎర్లీ హార్ట్ ఫెయిల్యూర్, ఎర్లీ కంజెస్టివ్ స్టేట్, అంటే బాడీలో ఏ కారణంగానే మీకు ఎక్కువ ఫ్లూయిడ్ ఉంటే అలాంటివి చెప్పే కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, వాటిని కూడా టెస్ట్ చేసుకోవాలి. ఇలానే మీకు అన్ని పలు రకాల టెస్టులు చేసి అసలు మీకు ఎందుకు కారణం వచ్చింది, అందులో మనం మాట్లాడుకునే వ్యారికోస్ వెయిన్స్ కూడా కారణమే. C3 డిసీజ్ అంటే 3వ స్టేజ్ వ్యారికోస్ వెయిన్స్లో కూడా 2 కాళ్ళు వాచడం అనేది మనం చూస్తుంటాం. బట్ జనరల్గా నా లాజిక్ ఏంటంటే, ఇండియాలో కొంచెం ఆ టెస్టింగ్ మెకానిజమ్స్ అంత సరిగా ఉండవు. మనకు ప్రాసెస్ అంటే ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే 50 ఏళ్ళ తర్వాత ప్రతి ఏడాది అందరూ కూడా వెల్నెస్ చెక్ అని 30-40 టెస్టులు చేసుకుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అవసరం ఉన్నా లేకపోయినా పర్ఫెక్ట్గా నార్మల్గా ఉన్న పేషెంట్స్ కూడా. సో మేము ఏంటంటే ఇండియాలో అలాంటి వ్యవస్థలు ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. కాబట్టి నేను ఫస్ట్ స్టెప్ ఏంటంటే ముందు బేసిక్ వెల్నెస్ చెక్ చేసుకొని దాని మీద మీకు స్కానింగ్ కూడా చేసి, మా దగ్గర ఈ స్కానింగ్ అనేది నేను చాలాసార్లు చెప్పినట్టుగా గత 12 ఏళ్ళుగా ఇది ఫ్రీ అనమాట. అందరు పేషెంట్స్కి ఫ్రీగానే మేము స్కాన్ చేసాం. సో మీరు రండి విజయవాడలో కూడా డాక్టర్ వస్తుంటారు, నేను వస్తుంటాను. పోతే హైదరాబాద్లో ఆఫ్ కోర్స్ మేము అందరం ఎప్పుడూ ఉంటాం. సో మీరు రండి. బట్ ఇది ఒక ఆల్గోరిథంలో ప్రాసెస్ అవ్వాలి. దీనికి రకరకాల టెస్టులు కూడా చేసుకోవాలి. ఎస్, మీరు చెప్పినట్టుగా 2 కాళ్ళు వాపు రావడం కరెక్ట్ కాదు, దాని సొల్యూషన్ కూడా ఎతకాలి. అండ్ లాస్ట్లీ స్ప్రేస్, ఆయింట్మెంట్స్ ఇవన్నీ అట్టర్ వేస్ట్. అండ్ డాక్టర్ గారు, యాజ్ వి డిస్కస్డ్, ట్రీట్మెంట్ అందరికీ కూడా అవసరం ఉండదు ఇనీషియల్ స్టేజ్లో వస్తే అని అంటున్నారు కదా. సో సమ్ అదర్ ఆల్టర్నేటివ్స్ కూడా చెప్తూ ఉంటామన్నారు. వాట్ ఆర్ దోస్ ఆల్టర్నేటివ్స్? రైట్. సో నేను ఆల్టర్నేటివ్స్ చెప్తాను. బట్ బాటమ్ లైన్ ఏంటంటే, ఆల్టర్నేటివ్స్ అయినా ఒరిజినల్ ట్రీట్మెంట్ అయినా మీరు ఒక డాక్టర్ అడ్వైస్ మేరకే తీసుకోవాలి. అండ్ మీ పరిస్థితులు, మీ స్టేట్, మీరున్న సిచ్యువేషన్, మీకున్న స్కానింగ్ రిపోర్ట్ ఫైండింగ్ మీదనే మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మోర్ ఆఫ్ ఎ వెరీ జనరల్ టాక్ అనమాట. ఇద్దరు మనుషులు కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకునే ఒక చాలా లైట్ టాక్ అని మనం అనుకోవాలి. పోతే ఒక పేషెంట్ ట్రీట్మెంట్ నన్ను అడిగితే యాక్చువల్గా గూగుల్ చూసి కూడా మీరు చేసుకోకూడదు. గూగుల్ ఎవరైనా వ్యక్తులు వచ్చి మీకు ఇది ఎలా అలా అని చెప్పినా కూడా మీరు చేసుకోకూడదు. నన్ను అడిగితే ఒక మీకు ఇండివిజువల్గా టైలర్ చేసే మీరు నమ్మే డాక్టర్ దగ్గరే తీసుకోవాలి. బట్ ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ ఏంటంటే, డెఫినెట్గా బాగా ఎర్లీ వ్యారికోస్ వెయిన్స్ ఉంటే, మరీ ఎర్లీగా ఉంటే వదిలేయచ్చు. మరి చిన్న వెయిన్స్ ఉండి అది చూడడానికి బాగా అగ్లీగా కనిపించి బాగా వాళ్ళకి చూడడానికి బెట్గా ఉంటే క్లాక్స్ అంటే చిన్న కోల్డ్ ఎయిర్ కొట్టుకుంటూ స్క్లెరోథెరపీ ఇస్తే ఆ వెయిన్స్ అన్నీ కరిగిపోతాయి. పోతే నెక్స్ట్ స్టెప్లో బాగా పెయిన్ ఉంటే కొంతమందికి మనం సర్జరీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. మధ్యంతరంగా ఉంటే కొంతమందికి సాక్స్లు కొన్నాళ్ళు వాడమని చెప్తాం. బట్ యూజువల్గా ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్ బట్టి, వాళ్ళ ఏజ్ బట్టి సాక్స్ కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 70 ఏళ్ళ స్కూల్ మాస్టర్ ఉన్నారు, రిటైర్ అయిపోయారు, సర్లేండి నేను కొన్నాళ్ళు సాక్స్ వేసుకుంటాను, ఇంట్లో రెస్ట్ తీసుకుంటానంటే బ్రహ్మాండంగా కుదరొచ్చు. అదే ఎవరైనా ఒక చిన్న 27 ఏళ్ళ అబ్బాయి, కాళ్ళు వాస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, ఆయన ఏమో మార్కెటింగ్ రిప్రజెంటేటివ్, రోజుకి 10-15 గంటలు బైక్ మీద వెళ్ళాలి, అలాంటి వాళ్ళకి కుదరకపోవచ్చు. సో అదేంటంటే కొంచెం ఇండివిజువల్ టైలరింగ్ కూడా అవసరం. ఇవన్నీ మీరు చేయాలంటే ఫస్ట్ మీకు అనుభవజ్ఞమైన డాక్టర్ల దగ్గర మీరు వెళ్ళాలి. అంటే మీలాంటి వాళ్ళకి కొన్ని వేల మందికి, వందల మందికి చూసిన డాక్టర్ ఉంటే వారికి మీ పర్టికులర్ సిచ్యువేషన్ కూడా అర్థమయ్యే అవకాశం ఇంకా పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకొని ఇలా ప్రోగ్రెస్ అయితే డెఫినెట్గా బాగుంది. డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ అనగానే ఆల్మోస్ట్ స్కిన్ మీద మనకి అపియర్ అవుతూ ఉంటుంది. సో అందరు చాలామంది స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈజ్ ఇట్ రైట్ టు అప్రోచ్ స్కిన్ డాక్టర్? నో, ఇట్స్ నెవర్ రాంగ్ టు అప్రోచ్ డాక్టర్ పర్ సే. అంటే మీరు ఎవరైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనేది సహజం అండ్ కరెక్ట్ కూడా. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సపోజ్ మీ స్కిన్ డాక్టర్ గారు ఈ క్లియర్గా కనిపించే వెయిన్స్, వ్యారికోస్ వెయిన్స్ వీటి పెద్దగా ఉన్నాయి కాబట్టి దీనికి లోపల ఏదో ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ చేస్తే బెటరు, ఇది కాళ్ళు నల్లగా అవుతుంది కాబట్టి ఇది 4వ స్టేజ్కి రీచ్ అయింది, ఫలానా వాళ్ళని కలవండి అని మీకు రిఫరల్ ఇస్తే మంచిదే, కలిస్తే మంచిదే. సో వెళ్ళటంలో తప్పలేదు.
కానీ సపోజ్ వాళ్ళు తెలుసో తెలియకో లేకపోతే మీరు అడగడం వల్ల లేకపోతే మరే ఇతర కారణాల వల్ల మీకు ఆ వెరికోస్ వెయిన్స్ తగ్గిపోతుంది అని చెప్పేసి ఆయింట్మెంట్ పెట్టేసేసి అలాగ ఉండిపోతే మీకు ఒకవేళ తగ్గలేదు అనుకోండి, డెఫినెట్గా మీరు ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం మంచి అలవాటు. సో ఇక్కడ బేసిక్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ హెల్త్ మీ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు వచ్చిన పేషెంట్ కూడా ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే నాకు ఏమాత్రం అబ్జెక్షన్ లేదు, తీసుకోవాలి నన్ను అడిగితే ఎన్ని ఒపీనియన్ తీసుకుంటే అంత మంచిది. బట్ బాటమ్ లైన్ ఏంటంటే మీకు క్లియర్గా ఒక పాత్ మాత్రం అవసరం. అంటే ఇది ఒక వాస్కులర్ సమస్య, ఇది ఒక దారి అవసరం ఇది సాల్వ్ చేసుకోవడానికి. దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది, ఎవరి దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనే అవగాహన మీకు కూడా ఉండడం చాలా అవసరం. కొంతమంది ఏంటంటే క్లియర్గా మీకు ఆ దారి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు వచ్చి స్కిన్ ప్రాబ్లం వాళ్ళు చాలామంది వస్తారు రివర్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు ఏదో సోరియాటిక్ ప్యాచ్తో వస్తారు. నేను ముందే చెప్పేస్తాను, నాకు తెలిసిందో తెలియదు ఎందుకు బాబు మీరు నా దగ్గర ప్రయత్నం చేసుకోమాకండి, మీరు క్లియర్గా మీరు పలానా డాక్టర్ దగ్గర వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక నంబర్ ఇచ్చి మరీ పంపిస్తాను. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డాక్టర్ అండ్ ద పేషెంట్. నథింగ్ రాంగ్ ఇన్ గోయింగ్ టు అ డాక్టర్. క్వశ్చన్ ఏంటంటే మీకు రిజల్యూషన్ వస్తుందా, ఈ రిజల్యూషన్ రావడానికి ఏంటి ప్రాబ్లం, మీకు ప్రాబ్లం క్లియర్గా మీకు విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేశారా, మీకు అర్థమైందా, అర్థమైతే దీనిలో క్రానిసిటీ దీనిలో కొంచెం డిలే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా నా దగ్గర కూడా వారికోస్ వెయిన్స్లో బాగా కాళ్ళు నల్లగైపోయి వచ్చిన తర్వాత నేను చేసిన వెంటనే మీకు స్విచ్ చేసినట్టు అది తెల్లగా అయిపోవు, రైట్. ఈ వీనస్ స్టేసిస్ ఎక్సిమా అనేది కొంత టైం పడుతుంది. సో నేను ఈ వారికోస్ వెయిన్స్ చేసి మళ్ళీ నేను స్కిన్ డాక్టర్కి పంపించి ఈ ఎక్సిమాని కొంచెం క్లియర్ అప్ చేయండి డాక్టర్ గారు అని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎ కంబైన్డ్ ఎఫర్ట్ చేసుకోవాలి. అందరు డాక్టర్లు అంటే మనం ఒక మల్టిపుల్ రూపాలు అనమాట, అన్ని స్పెషాలిటీస్ అన్ని ఫైనల్గా చేసేది బాగు చేసేది పేషెంట్కి మాత్రమే. సో కాబట్టి అది మనం క్లియర్గా చేసుకుంటే బాగుంటుంది. సో వారికోస్ వెయిన్స్లో స్టేజెస్ ఉంటాయి అంటున్నారు. సో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అండ్ ఈచ్ స్టేజ్కి పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? రైట్. సో వారికోస్ వెయిన్స్లో 6 స్టేజ్ ఉంటాయండి. ఫస్ట్ 1 and 2 ఏంటంటే మరి చిన్న వెయిన్స్ అంటే చిన్నగా స్పైడర్ వెయిన్స్లో కనబడటం, మరి కొంచెం పెద్ద వెయిన్స్ కనబడటం మనం చూస్తుంటాం. సో 1 and 2లో థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి వెయిన్స్ కనిపించవచ్చు, కనబడకుండా కూడా కాళ్ళలో నొప్పులు, కాళ్ళు వాచటం, కాళ్ళు సాయంకాలం అయితే ఉబ్బటం ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది కొంచెం కలర్ కూడా మార్పు స్టార్ట్ అవుతుంది. 4వ స్టేజ్కి వచ్చేటప్పటికి మోకాలు కింద భాగం బాగా నల్లపట్టడం, కాళ్ళు బాగా ఉబ్బటం, కొంచెం డిస్కంఫర్ట్ కూడా బాగానే ఎక్కువగా అనుభవిస్తారు. 5వ స్టేజ్కి వచ్చేటప్పటికి చిన్న పుండు అంటే కాళ్ళలో పుండ్లు ఏర్పడతాయి. అండ్ 6వ స్టేజ్లో పెద్ద పుండుగా మారడం కానీ గ్యాంగ్రీన్గా మారడం కానీ అవకాశం ఉంటుంది. సో ఫండమెంటల్ ఏంటంటే ఈ పుండ్లు మనం ఫామ్ అయినప్పుడు ప్రాబ్లం అంటే బాగా ఎక్కువ విషమిస్తేనే ఈ పుండ్లు వస్తాయి. సో ఎక్కువ ప్రాబ్లం పెరిగిన తర్వాతే వస్తాయి అన్నమాట. సో అది అవ్వక ముందు కానీ మనం 3rd and 4th స్టేజ్లో కానీ అడ్రస్ చేసుకోగలిగితే చాలామందికి చాలా సింపుల్గా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. 1 and 2 పేషెంట్స్కి ఏంటంటే మేము మామూలుగా రెగ్యులర్ లేజర్ సర్జరీ అడ్వైస్ చేయము. వాళ్ళకి ఏంటంటే ఆ వెయిన్స్ మీరు ఏమన్నా కాస్మెటిక్ రీజన్కి చూడటానికి బాగుండాలని తీపించుకోండి, లేకపోతే అది కూడా అక్కర్లేదని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ స్టేజెస్ ఇక్కడ ఒక్కటే గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ స్టేజెస్ యూజువల్గా ఒక ఇద్దరు డాక్టర్లు ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి వాడుకున్న భాష. స్టేజెస్ పేషెంట్స్ ఇందాక నేను చెప్పినట్టుగా పేషెంట్స్ ఈ మధ్యన అంటే నేను ఎందుకు ఇన్నిసార్లు ఇదే పాయింట్ మీద వస్తున్నానంటే చాలామంది గూగుల్ బేస్డ్ డయాగ్నోసిస్ చేసుకోవటం, లేకపోతే యూట్యూబ్లో ఏదో వీడియోలో ఇప్పుడు యూట్యూబ్లో నేను చెప్పాను నాకు వాస్కులర్ తెలుసు, నేను చెప్పిన దానిలో కొంత అథెంటిసిటీ ఉంటుంది. సపోజ్ నేనే విమానం ఎగరేయాలని చెప్పాను అనుకోండి, దానిలో ఏమాత్రం అథెంటిసిటీ లేదు, వెంటనే మీరు రిజెక్ట్ చేసేసి మీరు అసలు అంటే చూడకూడదు, ఎందుకంటే అది రాంగ్ అవుతుంది. అలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వారికోస్ మీద లేకపోతే ఈ డాక్టర్ మీద. సో వాటి మీరు పట్టించుకోకూడదు, ఎందుకంటే అథెంటిసిటీ చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ నేను గ్రహించుకొని దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి అనే అవగాహన కూడా మీకు ఉండటం చాలా అవసరం. సో అందుకే నేను మళ్ళీ నొక్కి ఒక్కళ్ళని చెప్తున్నాను, ఈ స్టేజ్లు ఇవన్నీ చెప్తాను, బట్ ఐ డోంట్ వాంట్ యూ అంటే మీరు మట్టుగా మీరు డయాగ్నోస్ చేసుకోవడం కరెక్ట్ అవ్వదు. డెఫినెట్గా ఒక వాస్కులర్ స్పెషలిస్ట్ దగ్గర అప్రోచ్ అయితే బ్రహ్మాండంగా మీకు సాల్వ్ చేసి పంపిస్తారు. సో డాక్టర్ గారు వెయిన్స్ యొక్క పరిమాణాన్ని గుర్తించడానికి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఏమేమి వచ్చాయి? సో ఈ వారికోస్ వెయిన్స్ మనకు ఉన్నాయా లేదా అని తెలియాలంటే బాటమ్ లైన్ వెరీ బేసిక్ లెవెల్లో మీకు నిల్చోబెట్టి స్కానింగ్ చేయడం చాలా అవసరం. ఓకే, ఈ నిల్చోబెట్టి స్కానింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రాబ్లం క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందువల్ల ఈ వెయిన్స్ ఉబ్బాయి, ఎంత దీని కొలమానం ఏంటి, రక్తం పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా, ఇవన్నీ కూడా మీకు ఐడెంటిఫై అయిపోతాయి. ఐడెంటిఫై అయిపోయినప్పుడు మీరు ఏంటంటే క్లియర్గా మీరు ప్రాబ్లమ్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకువెళ్ళచ్చు. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే సపోజ్ ఈ వెయిన్స్ ఉబ్బి మీకు క్లియర్గా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా దీనికి లేజర్ ఏదో చేస్తే మీకు ఇంప్రూవ్ అవుతుంది. సపోజ్ ఈ వెయిన్స్ కొంచెం ఉబ్బి ప్రాబ్లం ఏం లేదనుకోండి, మేము ఇందాక చెప్పిన మిగిలిన 50,000 48,000 పేషెంట్స్ లాగా మీకు ఏమీ చేయకుండానే పంపిస్తాం. సో బేసిక్గా ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ అంతే, రైట్. ఇది ప్రాసెస్లో ఏంటంటే మీకు స్కానింగ్ అనేది అంటే ఇప్పుడు ఇలా దూరం చూసి మీకు వెయిన్స్ ఉన్నాయా లేదని చెప్పడానికి ఏం లేదు, అక్కడ కాళ్ళు పట్టుకుంటే కూడా మనకేమి తెలియదు. సో మనం డెఫినెట్గా స్కానింగ్ అనేది చేయాలి అందరి పేషెంట్స్కి, రైట్. మా వ్యవస్థలో ఏం చేసామంటే మాకు వచ్చే పేషెంట్స్ అందరూ వాస్కులర్ పేషెంట్సే కాబట్టి ఈ స్కానింగ్ మేము వాళ్ళకి ఫ్రీగానే చేసాం, అది వేరే సంగతి. బట్
అది ఫ్రీగా అవ్వాలని రూల్ లేదు. మీకు ఎవరు కూడాను మన భారతదేశంలో ఫ్రీగా హెల్త్ కేర్ ఇవ్వాలని ఎటువంటి రూల్ ఎవరు పెట్టలేదు. సో ఎవరైనా మీకు ఛార్జ్ చేసినా కూడా ఏ డాక్టర్ అయితే మీకు వారికోస్ వెయిన్స్ ట్రీట్ చేస్తారో వారి దగ్గరే మీరు ఈ స్కానింగ్ అనేది ఫ్రీగా వాట్ చార్జబుల్ బేసిస్లో అయినా చేయించుకుంటే మీకు క్లియర్గా ఐడెంటిఫై అయ్యి వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వడం కూడా ఈజీ అవుతుంది. యూజువల్గా మంచి క్వాలిటీ వాస్కులర్ డాక్టర్స్ అందరి దగ్గర వాళ్ళ ఓన్ స్కానింగ్ మిషన్స్ ఉంటాయి. ఓకే, బికాస్ స్కాన్ అనేది మోస్ట్ ఇంటిగ్రల్ పార్ట్, అంటే డాప్లర్ అనేది మోస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఏ వారికోస్ వెయిన్స్ ప్రొసీజర్. అండ్ ట్రీట్మెంట్ తర్వాత వారికోస్ వెయిన్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? యా, సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామంది నాకు ఇది మీరు ఎప్పుడు అవ్వలేదని చెప్పారు, లేకపోతే టీవీలో చెప్పారు. నేను మళ్ళీ చెప్తాను, ప్రాబబ్లీ ఇది ఒక 500 టీవీ షో 600 టీవీ షో నాకు గుర్తు కూడా లేదు. నేను మీడియాలో కూడా చాలా చాలా ఫెయిర్లీ ఎక్కువగానే ఉంటాను. మళ్ళీ చెప్తున్నాను, సో వారికోస్ వెయిన్స్ 100% నేను కాదు దేవుడు చేసినా తగ్గిపోయే అవకాశం లేదు. ఓకే, వారికోస్ వెయిన్స్ సరిగ్గా చేస్తే 97 to 98% థిన్ ఇండివిజువల్లో అన్ని రూల్స్ ఫాలో అయ్యి 3rd స్టేజ్ వచ్చే వాళ్ళలో 4th స్టేజ్ వచ్చే వాళ్ళలో మీకు అలాంటి అవుట్కమ్ వస్తుంది. మీరు సపోజ్ 6వ స్టేజ్లో వస్తే మీ అవుట్కమ్ 80 నుంచి 85% పడుతుంది. అంటే పుండు పడిపోయినంత వస్తే 10 నుంచి 15% మందిలో మళ్ళీ వస్తాయి. అదేవిధంగా మీరు కాళ్ళలో మీరు బాగా ఒబీస్గా ఉండడం, లావుగా ఉండటం ఇట్లా ఉంటే మీ సక్సెస్ రేటు మరో 10-15% తగ్గుతుంది. సో ఇలాగే దీనిలో చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా సబ్సెట్స్ ఉంటాయి. సో మా పరంగా ఏంటంటే మా వ్యవస్థలో మేము చేసేది ఓన్లీ వారికోస్ వెయిన్స్ కాబట్టి ఎవరికి ఎక్కడ వెయిన్ మిగిలినా కూడా మేము ఫ్రీగానే రీడూ చేసి తగ్గిస్తాం, అది వేరే సంగతి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్కి చేసుకుంటేనే తగ్గుతాయి. కమింగ్ టు స్టాకిన్స్ వాడడం వల్ల తగ్గే అవకాశం ఉంటుందా? అండ్ స్టాకిన్స్లో ఏ టైప్ ఆఫ్ స్టాకిన్ యూస్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది? రైట్, సో స్టాకింగ్స్ అనేది కొంతవరకు యూటిలిటీ ఉంది. మనం ఇందాక చెప్పాం కదా, స్ప్రే కొట్టుకోవడం ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ యూస్లెస్. అలా కాకుండా ఈ స్టాకింగ్కి డెఫినెట్గా కొంత రోల్ ఉంది వారికోస్ వెయిన్స్ మేనేజ్మెంట్లో, అది మనం గ్రహించాలి. బట్ ఏంటంటే స్టాకింగ్స్ వల్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది క్యూర్ అవ్వదు. స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల వారికోస్ వెయిన్స్ వెళ్ళిపోవు. వచ్చిన వారికోస్ వెయిన్స్ కంట్రోల్ అవుతే మాత్రమే. ఈ స్టాకింగ్స్ అనేది మీ కాలు సైజుకి సరిపోయినట్టుగానే ఇవ్వాలి. ఈ స్టాకింగ్స్ అనేది మీరు లైఫ్ లాంగ్ వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా రూల్స్ ఉంటాయి దాని చుట్టూ. ఓకే, స్టాకింగ్ అంటే స్టాకింగ్ అన్నట్టు కాదు, దాని చుట్టూ దేర్ ఆర్ సమ్ రెగ్యులేషన్స్ అనమాట. అవన్నీ ఫాలో అయితేనే వీటి వల్ల బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో స్టాకింగ్ ఏదో వేసుకున్నాను, మా డాక్టర్ చెప్పారు, వారం వేసుకొని తీసి పడేసాను, అయినా తగ్గలేదు అంటే అవి తగ్గవు. ఇట్ హ్యాస్ టు బీ ఓన్ పర్మనెంట్లీ ఫర్ లైఫ్. సో ఇది ఒక స్టిక్కీ ఇష్యూ. కొంతమంది పేషెంట్స్ అంటారు, నేను నాకున్న జాబ్కి ఇప్పుడు నా ఏజ్ 36 years, నేను 90 ఏళ్ళు బతుకుతాను, ఇంకో 54 ఏళ్ళు ఇది వేసుకోవడం నా వల్ల అవుతుందా అనేది ఆలోచించడం కూడా మీ పాయింటే. ఒక పాయింట్ ఉంది అక్కడ, ఒక పాయింట్ ఉంది. అలానే ఈ స్టాకింగ్స్ అనేది బాగా వెస్టర్న్ క్రియేషన్, ఫారిన్ కంట్రీస్లో క్రియేట్ చేస్తారు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ మన హైదరాబాదు, విజయవాడ వేడికి చాలామంది తీసి పడేస్తారు. సో సెకండ్ థింగ్, మన క్లైమాటిక్ కండిషన్స్కి రెగ్యులర్గా సాక్స్ వేసుకోవడం వీలు పడుతుందా లేదా ఇది కూడా గ్రహించుకోవడం అవసరం. అగైన్ ఇవన్నీ కూడా మీకున్న వాస్కులర్ డాక్టర్కి ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళకున్న జడ్జ్మెంట్ కాల్ బట్టి, వాళ్ళు మీ లైఫ్ మీద పే చేసే ఇంట్రెస్ట్ బట్టి కూడా ఈ ఆన్సర్ మారుతూ ఉంటుంది కొంచెం కొంచెం. సో ఎండ్ టు ఎండ్ వెయిన్స్ కేర్ అంటున్నారు కదా, సో ఒకే రోజు ఫైండ్ అవుట్ చేయడం అండ్ ఒకే రోజు ట్రీట్మెంట్ ఇవ్వడం అండ్ డిశ్చార్జ్ చేయడం, హౌ ఇట్స్ పాసిబుల్? సో దట్స్ నెంబర్ 1. ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ చేయాలంటే దాని మీదే ఫోకస్ చేయాలండి. సపోజ్ నేనే ఒక లార్జ్ కార్పొరేట్ హాస్పిటల్ అనుకోండి, నాకు లివర్ కేర్ ఉంటుంది, హార్ట్ కేర్ ఉంటుంది, సో ఎన్నిటి మధ్యలో ఏంటంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సెటప్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇప్పుడు మనం కళ్ళకు చూసామంటే కళ్ళ పేషెంట్స్ అందరూ వేరే హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటున్నారు కదా, వాళ్ళ ఐ హాస్పిటల్స్ అని. అలానే నా డ్రీమ్ ఏంటంటే ఒక 10 ఏళ్ళ తర్వాత వాస్కులర్ స్పెషాలిటీ అనేది బయటకు వచ్చేసి దాని మటుకు అదే జీవిస్తుంది. ఓకే, సో ఆ ప్రహసనంలోనే మనం ఏం చేసామంటే, బికాస్ మనం ఓన్లీ ఎండ్ టు ఎండ్ వాస్కులర్ యూనిట్ పెట్టాం కాబట్టి మనకు వచ్చిన పేషెంట్స్ కూడా అదే ప్రాబ్లంతో వస్తారు కాబట్టి మనం స్కేల్ అవ్వగలిగాం. సో మాకుండే డాప్లర్ మిషన్స్ అయితేనేమి, మాకుండే లేజర్ మిషన్స్ అయితేనేమి, మాకుండే రేడియో ఫ్రీక్వెన్సీ మిషన్స్ అయితేనేమి, అదేవిధంగా ఈ చిన్న వెయిన్స్ ట్రీట్ చేయడానికి మైక్రోస్క్లెరోథెరపీ చేసే టెక్నాలజీ అయితేనేమి, అదేవిధంగా కాళ్ళలో పుళ్ళు పడితే మీ కాళ్ళు బ్యాండేజ్లు చుట్టి వూండ్ మేనేజ్మెంట్ చేసే టీం అయితేనేమి, లేదా బాగా పెద్ద పుండు అయితే మా ప్లాస్టిక్ సర్జన్ గారు వచ్చి చేస్తారు, వారి స్పెషాలిటీ అయితేనేమి, కాళ్ళు బాగా వాచిపోయి కాళ్ళు లింఫడీమా అంటే బోధకాలు అంటారు, అది తగ్గించే వ్యవస్థ కూడా వేరేగా ఉంది, లింఫడీమా మేనేజ్మెంట్ టీమ్ అని ఉంది. ఇవన్నీ కూడా మేము ఎస్టాబ్లిష్ చేయగలిగామంటే మాకు వచ్చిన నంబర్ బట్టే. సపోజ్ నాకు నెలకు 30 మంది పేషెంట్లు వస్తే మేము చెయ్యం, నెలకి నాకు 2000 మంది పేషెంట్స్ వస్తారు కాబట్టి చేయగలుగుతాం ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా నంబర్ హై ఉండటం వల్ల మనం ఏంటంటే మంచిగా ట్రీట్ చేయగలం. నంబర్ హై ఉండటం వల్ల ఎండ్ టు ఎండ్ అలాంటి ఎక్విప్మెంట్ కొని పెట్టగలం. అండ్ మాకుండే ఈరోజు ఇంతమంది ఎందుకు వస్తున్నారంటే ఒకరికి తగ్గి వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తున్నారు కాబట్టి. సో ఆ చెప్పడం ఎలా చెప్పగలరు? ఎందుకంటే వాళ్ళకుండే స్పెక్ట్రమ్ కూడా తగ్గగలిగాం కాబట్టి. సపోజ్ పుండు ఉండేవాడికి అలా చేస్తాం,
కాళ్ళు చిన్న చిన్న తీగల్లాగా ఉండి కాస్మెటిక్ చూడడానికి ఎబ్బెట్టుకునే వాళ్ళు ఇంకోలా చేస్తాం. కానీ రెండు చేస్తేనే వాళ్ళు వేరే వాళ్ళకి 100 మందికి చెప్తారు కదా. సో అలాంటి కంప్లీట్ పరిపూర్ణమైన వ్యవస్థ ఉండటం వల్లే మనం ఈ రోజు సక్సెస్ చూడటం జరిగింది. నెంబర్ 1 వారికోస్ వెయిన్స్ హాస్పిటల్, అలాగే లాట్ ఆఫ్ అవార్డ్స్, బెస్ట్ డాక్టర్. సో ఈ కంప్లీట్ జర్నీలో ఎలా అనిపిస్తోంది? రైట్, నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా మైల్ రాయలండి. మనం ప్రయాణం మొదలెట్టుకున్న తర్వాత ఒక మైల్ రాయి మనకి హైదరాబాద్ 10 కిలోమీటర్స్, హైదరాబాద్ 40 అలా చెప్తూ ఉంటున్నాయి మైల్ రైల్స్. అది హైదరాబాద్ కాదు, హైదరాబాద్ వెళ్ళాలంటే అది డెస్టినేషన్. సో ఈ మైల్ రాయలు ఏంటంటే మనకి కనిపిస్తూ ఉంటాయి, మంచిదే, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇంకో అడ్వాంటేజ్ మైల్ రాయితే ఏంటంటే నువ్వు వెళ్తున్న డైరెక్షన్ కరెక్ట్ అని చెప్తూ ఉంటుంది. హైదరాబాద్ 40 కిలోమీటర్స్ అంటే మనం ఇంకా ఈ దారిలో వెళ్తే వస్తుందని అర్థం. బట్ డెస్టినేషన్ ఇంకా చాలా దూరం ఉందండి. ఓకే, చాలామంది నెగిటివ్ ఫోర్సెస్ ఎన్ని ట్రై చేసినా కూడా మనం దృఢ నిశ్చయంతో 75-80 వాస్కులర్ సెంటర్స్ పాన్ ఇండియా పెడుతున్నాం. మనకి నాబార్డ్ అంటే వరల్డ్స్ వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్స్ ఇన్వెస్ట్ చేసింది మనతోని. ఆ ఇన్వెస్ట్ చేసేటప్పుడు లక్షల కొద్ది పారామీటర్స్ అంటే మన ఆనెస్టీ, మనం కిక్ బ్యాక్స్ ఇవ్వకపోవటం, మనం చేసే స్కానింగ్, టెక్నాలజీ అన్నీ వాళ్ళు వెరిఫై చేసి మరీ మన దగ్గర ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది నో ప్రాబ్లం, డెఫినెట్గా మనం ఆ డెస్టినేషన్ రీచ్ అవుతాను. ఆఫ్ కోర్స్ ఇలాంటి మైల్ రైలు చూస్తే కొంచెం ఆత్మస్థైర్యం అండ్ కొంచెం రిలాక్స్ అయ్యి మనం కరెక్ట్గా వెళ్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.